నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రైసినా డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైసినా డైలాగ్ 2026 సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. 2016 నుంచి ఏటా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ఈ ఏడాది ఒక అరుదైన మైలురాయి నమోదైంది. తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదికపై ప్రసంగించే అవకాశం దక్కగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సదస్సుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సహా 110 దేశాల నుంచి సుమారు 2700 మంది మేధావులు, వ్యూహకర్తలు, ప్రతినిధులు హాజరయ్యారు. I'm very happy to be here. So many intellectuals and policy makers and technology heads are here. And also you remarked that first time you are calling a chief minister. I'm proud of you. I'm very happy. I'm delighted to be a part of this meeting. I'm thinking I'm also deserving for that. Today, as you rightly mentioned, leaving alone geopolitical situations, India is moving very fast. And also now it is an amazing time. Technology is matured. Originally, I know very well, around 1995, when I started promoting technology, we had a big problem. Even we didn't have at that time proper bandwidth. Then I used to promote technology, and also deregulation of telecommunication sector has been happened. That was the beginning. And India has taken first mover advantage. Today in knowledge economy, we are leading the global community. Around 57 to 60% of GCCs are located in India. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సంజీవనిలా మారుతుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో 58వ డివిజన్కు చెందిన 8 కుటుంబాలకు సుమారు 5,34,717 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, ఇన్ఛార్జ్ పిడియా సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్, సెంట్రల్ మైనార్టీ అధ్యక్షులు ఎస్కే గౌస్ బాషా, దొండపాటి సుల్తానా, పాల రజని, మొహమ్మద్ యాకూబ్, సముద్రాల చంద్రశేఖర్, ఎలవర్తి వీరయ్య చౌదరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 5% ఉన్న విశ్వ బ్రాహ్మణులకు రాజ్యసభ లేదా శాసన మండలిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సీతారామపురంలోని విక్రాంత్ పబ్లిషర్స్ కార్యాలయంలో విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షులుగా నియమితులైన గొర్తి శ్రీనివాస చక్రవర్తి అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి తొలుత విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నూతన అధ్యక్షుడు శ్రీనివాస చక్రవర్తిని ఘనంగా సత్కరించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత విశ్వబ్రాహ్మణులకు అన్ని రంగాల్లో అన్యాయమే జరిగింది. ప్రత్యేకించి ఈరోజు విజయవాడ నగరంలో విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించి నా ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5% ఉన్నటువంటి విశ్వకర్మలకు చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లభించకపోవడం అనేది చాలా దురదృష్టం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణులను రాజ్యసభకు లేదా శాసన మండలికి పంపాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బాణాల రామ్మూర్తి గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఎప్పుడో 78లో సూర్యప్రకాష్ రావు గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 1978 తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శాసన మండలికి కానీ శాసనసభకు కానీ ప్రాతినిధ్యం లభించని కులాలలో విశ్వకర్మ జాతి ఉన్నది. కాబట్టి సమాజానికి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ పార్టీల జెండాలు మోస్తున్నటువంటి మాకు న్యాయం మీరు అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ధన ప్రభావం ముందు, కులాల ఆధిపత్యం ముందు కొన్ని కులాలు పోటీ చేసి నెగ్గేటువంటి పరిస్థితులు. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతనంగా మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అయితే ఒక 2 విషయాలు ఈ రోజంతా ఆత్మీయ సమావేశం చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి గారు, అలాగే మాజీ స్పీకరు వారు విచ్చేయడం జరిగింది. ఈరోజు ఏంట్రా అంటే పరిస్థితి, గతంలో వైఎస్ఆర్సీపీ అనేక ప్రామిసులు మా విశ్వబ్రాహ్మణులు చేసి ప్రామిసులు అన్నీ తప్పింది. ఒకటి కాదు, మొత్తం ప్రామిసులు తప్పింది. అది మనసులో పెట్టుకొని విశ్వబ్రాహ్మణులు కరెక్ట్గా తగిన సమాధానం చెప్పి ఎన్డీఏ కూటమికి ఎంతో సహకరించడం జరిగింది. ఎన్డీఏ కూటమి కూడా ప్రారంభంలో 50 ఏళ్లకే వీళ్ళకి అనేక రకాలు మొత్తం మట్టితో వాటితో పనిచేసే పని కాబట్టి పొగ అది వస్తుంది కాబట్టి 50% బీసీలకి 50 వయసు వచ్చేసరికి వారికి పెన్షన్ ఇవ్వాలనేది చెప్పింది. దాన్ని ఒకటి మేము దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేయడం కూడా జరిగింది టీడీపీ గవర్నమెంట్లో. అదేవిధంగా మన లోకేష్ గారు కానీ, గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ఎమ్మెల్సీ పదవి విశ్వబ్రాహ్మణులకు ఇస్తారన్నారు. అది కూడా కేటాయించి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు 110 రూపాయలు చెల్లించిన ప్రతి కార్మికునికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత ప్రభుత్వాలదే అని ఎం రామకృష్ణ అన్నారు. శనివారం గాంధీనగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, బీసీడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ కమిటీ సభ్యులు జి హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై సమీక్ష చేసి మార్చి 1వ తేదీ నుంచి విఓసి పథకాల్లో వివాహ కానుక పథకం 40,000, సహజ మరణం సహాయ కానుక క్రింద 60,000, ప్రసూతి ప్రయోజన పథకం కింద 20,000, అంత్యక్రియలకు 20,000 చొప్పున 4 పథకాలు మాత్రమే ప్రకటించారు. కార్మికుడు సంక్షేమ బోర్డుకు తన సభ్యత్వ రుసుమునకు పునరుద్ధరణ టైంను 2020-2025 వరకు ఇచ్చారు. కానీ ఈ కాలంలో సంక్షేమ పథకాలు వర్తించవట. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 2,237.34 కోట్లు ప్రభుత్వం దారి మళ్లించిందని కాక్ రిపోర్ట్ వెల్లడి చేసింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు, బీసీడబ్ల్యూ నాయకులు షేక్ మీరవాలి, సిద్దిరాజు, కొప్పుల కుమార్, సుబ్బారావు, మధు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు జి హరికృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ కమిటీ సభ్యుడిని. రాష్ట్ర ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మికుల గురించి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాం. దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఎంతోమంది కార్మికులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు కార్మికులకు అందుబాటు లేకుండా పోయింది. 2007లో సంక్షేమ బోర్డు ప్రకటన చేసిన అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు దాన్ని అమలు చేసుకోవడం కోసం అనేక మంది కార్మికులు అనేక పోరాటాలు చేస్తే 2009 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి పట్టుమని గట్టిగా 10 సంవత్సరాల పాటు కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము కార్మికుల పక్షాన్ని నిలబడతామని చెప్పి చెబుతున్నారు తప్ప 1996 కేంద్ర చట్టాన్ని అనుసరించి సంక్షేమ బోర్డు అమలు జరిగింది. దేశంలోనే మన భారతదేశంలో ఎక్కడ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు జరిగినా ఈ 1996 కేంద్ర చట్టాన్ని అనుసరించి అమలు జరుగుద్ది. అటువంటి సంక్షేమ బోర్డు అనేక రాష్ట్రాల్లో కార్మికులకు మంచి మంచి పథకాలు అమలు చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వాల యొక్క ఉపయోగాలకు మాత్రం సంక్షేమ బోర్డును ఉపయోగించుకుంటున్నారు తప్ప కార్మికుల శ్రేయస్సు కోసం ఉపయోగపడలేదు. ఎందుకంటే ఇప్పుడు అనేక దాదాపుగా 2019 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాల పాటు ఎక్కడ ప్రమాదాలు జరిగినా, చనిపోయినా, కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, మహిళా కార్మికుల డెలివరీలు అయినా ఎక్కడ ₹1 నష్టపరిహారం అందల. కారణం గత ప్రభుత్వం 12 రసాయన రహిత సాగు ఆరోగ్యానికి శ్రేష్టమైందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులు ప్రబలుతున్నాయని వెల్లడించారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రముఖ హోటల్లో ప్రకృతి సాగుపై వర్క్షాప్ శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్ సవిత, సంబంధిత శాఖ చీఫ్ సెక్రటరీ సునీత, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలంలో ఆహారం, వాతావరణం అన్నీ కలుషితమైపోతున్నాయని, ఫలితంగా మానవాళిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయని అన్నారు. దేశం బాగుండాలంటే రైతు బాగుండాలి. మరి రైతు బాగుండాలి. రైతు పండించిన రైతు మామూలుగానే దేశానికి 2 ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. దేశం కోసం పోరాడే సైనికుడు, మరి అదేవిధంగా మనందరికీ అన్నం పెట్టే రైతన్న, పంట నష్టం వస్తుందని తెలిసినా కూడా పంట పెట్టే రైతు, మరి రైతు కూడా బాగుపడాలి. ఎందుకంటే ఈ కాలంలో అన్ని విధాలుగా కలుషితమైపోయాయి. ఈ కలుషితమైన వాతావరణంలో మరి అనేక రోగాలు రావటం కూడా మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతోంది. క్యాన్సర్ ఎందుకు ఎక్కువైపోతోంది? పంజాబ్లో పంట ఎక్కువ పడుతుందంటే ఇప్పుడు పంజాబ్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయిందంటే మరి అధిక ఎరువులు, రసాయనిక ఎరువులు వాడటం వల్లే మరి ఈ రోగాలు ఎక్కువగా వస్తున్నాయనే విషయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి, మాతో చర్చించి, రైతన్నలతో చర్చించి మనం చాలా సీరియస్గా మనం ప్రజలని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మీరు అందరూ ఫోకస్ పెట్టండి. వారికి కావాల్సిన ఏమంటే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి, అవగాహన సదస్సులు పెట్టండి. మరి అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మరి వారి కుటుంబం, గతంలో గ్రామాల్లో ఎక్కడ క్యాన్సర్ అనే వ్యాధి వినిపించేది కాదు, 1-2 వినిపించేది. అప్పుడు మరి నవధాన్యాలతో భోజనాలు చేసేవారు. అప్పుడు అన్నం తినేవారు అంటే పెద్ద కుటుంబాలు అయితే అన్నం తినేవారు, రాగులు, సజ్జులు ఇలా తినేవారైతే సన్నజాతులు తినేవారు అనుకునేవి. కానీ ఈరోజు మరి పండించే రైతు ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ పండియటం వల్ల వారికి లాభం పొందుతారు, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, వారు మరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాల యువకుడు ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నాడు అంటే ఆర్గానిక్ ఫుడ్ తినడం, మరి ఏదైతే నవధాన్యాలతో ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్తగా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మనమన్నా 15 గంటలు పనిచేస్తే భయపడతామేమో, అలసిపోయినట్టుంటాం. 24 గంటల సేపు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న యువకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కి అందరూ దృష్టి పెట్టండి. దానికి ఏ విధంగా బైబ్యాక్ చేయాలి, పంట ఏ విధంగా పెట్టాలి,
ఎరువులు ఏ విధంగా వాడాలి, బైబ్యాక్ ఏ విధంగా చేయాలి. ఈరోజు నిజంగానే ఆర్గానిక్ ఫార్మింగ్తో పండించిన పంటలు కావచ్చు, మరి నవధాన్యాలు కావచ్చు, అంతేకాకుండా ఫ్రూట్స్ ఏది చూసినా ఈరోజు డిమాండ్ ఉంది. దీని రైతులకి అవగాహన చేయాలని మారుతున్న ట్రెండ్స్ ప్రకారంగా మన అగ్రికల్చర్ని మోర్ ప్రాఫిటబుల్ చేస్తానికి మేడం గారి ఆధ్వర్యంలో మన ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వర్గాలు కమ్మ, కాపు, ఆర్యవైశ్య అందరూ, బ్రాహ్మణ్, వెలమ, క్షత్రియ అండ్ అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఈ ఒక వర్క్షాప్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో అగ్రికల్చర్లో ప్రాఫిట్ సరిగ్గా రావట్లేదు, ప్రాఫిటబుల్ చేయాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద అందరూ ఆర్గానిక్ వైపు మలుతున్నారు. కాబట్టి మన ఫార్మర్స్ కనుక ఈ ఆర్గానిక్ వైపు మలితే మనం డెఫినెట్గా దీన్ని ప్రాఫిటబుల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 60% మన జనాభా మొత్తము ఆంధ్రాలో అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఉంది. కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి, ల్యాండెడ్ వాళ్ళు ఎక్కువ ఓసీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక మనం క్యాప్చర్ చేసి వాళ్ళకి మనము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ లాగా చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ ఉద్దేశం వీళ్ళకి ఎలా ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏం వెరైటీస్ వేయచ్చు, ఎంత ప్రాఫిటబుల్ ఉంటుంది ఇవన్నీ చెప్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ పట్టి వాళ్ళకి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు వస్తే మనం ఈడీబీసీ కార్పొరేషన్ ద్వారా డిస్ట్రిక్ట్స్లో వాళ్ళని అటాచ్ చేసి, రైతు సాధికార సంస్థ వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళని అక్కడికక్కడ వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు చేసుకోవడానికి మనము హెల్ప్ చేస్తాము. ఇక్కడ బీఆర్సీ అని ఒకటి మనం ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మా రైతులకి 1 lakh సబ్సిడీ ఇచ్చి, తర్వాత మన విఓస్తో టైఅప్ ఇచ్చి, బ్రాహ్మణ్ కార్పొరేషన్తో టైఅప్ ఇచ్చి, మా కార్పొరేషన్స్తో టైఅప్ ఇచ్చి వాళ్ళని మన పురుగు మందులు, తర్వాత ఈ ఫర్టిలైజర్స్, కషాయాలు తయారు చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ సేల్ లాగా తయారు చేస్తానికి మనము ఇది పెడుతున్నాము. రేపు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే ట్రేసబిలిటీ అన్ని నార్మ్స్ ఉంటాయి, టెస్టింగ్ ఉంటుంది. సో మనము మేక్ ఇన్ ఇండియా అని మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే కాల్ ఇచ్చినారో, మేక్ ఇన్ ఇండియా చేసి వీళ్ళందరినీ 1 family 1 ఎంటర్ప్రీనర్ మార్చాలంటే అగ్రికల్చర్లోనే ఈ 60% ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంటర్ప్రీనర్స్గా తయారు చేద్దామనే ఉద్దేశంతో మేడం గారు దీనికి వర్క్షాప్కి అంగీకరించారు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చెరువులో పడి 3 విద్యార్థులు మృతి చెందిన ఉదంతంపై ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థులు తుప్పల వినయ్ కుమార్, బిళ్ళ మోహన్ సాయి మరియు ముచ్చ వెంకట జోసెఫ్ కుటుంబాలను ఆయన స్వయంగా పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగిన అక్రమ మట్టి త్రవ్వకాలే 3 అమాయక ప్రాణాలను బలి తీసుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శివయ్య, సిఐ ప్రసాద్ మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు. చాలా హృదయ విదారక సంఘటన చిక్కవరంలో జరిగిన పరిస్థితి. ఏదైతే సుందరయ్య చెరువు అని చెబుతున్నారో ఇదే చెరువు. ఇది ఇక్కడ వాసం వైపు చూస్తే, ఆ బొంగేసి చూస్తే 12 అడుగులు ఎంట్రన్స్ లోనే ఉంది. ఇటు పక్కన అయితే నడిచి వెళ్ళిపోయేటట్టు ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే తాడి చెట్టు లోతుందంట. సో నేను 9 సంవత్సరాలు 9 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను వచ్చినప్పటి నుంచి చెబుతున్నా, చెరువులు ఊరమ్మడి ఆస్తులు అటు తవ్వనివ్వద్దు. తాతనాయనమ్మలకి మనవాళ్ళకి తాతనాయనములు ఎట్టగా ఉమ్మడి ఆస్తో అలా అని చెప్తే ఎవడో పట్టించుకున్న పాపాను పోలా. కానీ ఆ పాపిష్టి డబ్బు ఏదైనా చేపిస్తాంటానికి ఇదో తార్కాణంగా నేను భావిస్తున్నా. ఈ ఒక్క గొంతుకే 9 సంవత్సరాల నుంచి ప్రశ్నించింది ఈ అక్రమ మట్టి వీటి మీద. కానీ ఇవాళ ఆ డబ్బు తీసుకుని ఇది ఇక్కడ మట్టి తవ్వినాళ్ళు ఈ 3 పిల్లలు చచ్చిపోవడానికి కారణం కాదని అడగదలుచుకున్నా. ఉక్కుపచ్చనారని పిల్లలు చనిపోయారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా చేయడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఎర్నర్ అయితే చేయటానికి ఉంది తప్ప పిల్లలు చనిపోతే చేయటానికి ఏమీ లేదని చెప్పిన పరిస్థితి. ఎంఆర్ఓతో మాట్లాడితే రూల్స్ ఎలా ఉన్నా కలెక్టర్తో కూడా మాట్లాడా. ముందు తక్షణం ఎంక్వైరీకి ఆదేశించా. ఈ చెరువు మీద ఎవరైతే ఈ చెరువు తవ్వారో వాళ్ళు ఈ పిల్లల్ని చంపారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళ మరణానికి అభంశుభం తెలియని 8వ తరగతి 10వ తరగతి చదువుకునే పిల్లలు, బీసీడీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉక్కుపచ్చదారని పిల్లల్ని బలిగా ఉన్నారంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రమాదంలో దుప్పల వినయ్ కుమార్ కానీ 8th క్లాస్ చదివే అబ్బాయి కానీ, బిళ్ళ మోహన్ సాయి 10th విద్యార్థి కానీ, అలాగే మరో విద్యార్థి కూడా 10th క్లాస్ ముచ్చ వెంకట జోసెఫ్. ఈ వెంకట జోసెఫ్ పరిస్థితి అయితే
వాళ్ళ తల్లికి వాళ్ళ వెంకట జోసెఫ్ తల్లిదండ్రులు అయితే చల్లపల్లి అయితే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళకి కనీసం ఇంటి సైట్ లేదు, ఇంటి స్థలం ఇమ్మని ఎంఆర్ఓకి చెప్పా. ఎట్టి పరిస్థితి ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఇళ్ల స్థలం మానవతాతో కేటాయించండి. అలాగే బిళ్ళ మోహన్ సాయి అనే అతను ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తల్లికి గతంలో జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి ట్రాక్టర్లు వస్తుంటే యాక్సిడెంట్ జరిగి చెయ్యి తీసేసిన పరిస్థితి. ఆవిడ చూస్తేనే బాధేసే పరిస్థితి. అసలు ఆవిడకి వాళ్ళ కొడుకు చనిపోయాడని కూడా తెలియలేదని వాళ్ళు చెప్తుంటే నా కళ్ళు చెమర్చినాయి. అలాగే ఆవిడ ఆ ఇల్లు చూశారు కదా మీరు కూడా, ఒక చిన్న రేకుల షెడ్లో గోడ లేకుండా ఉంటున్నారు. వాళ్ళకి హౌసింగ్ డీకి చెప్పి తక్షణం ప్రధానమంత్రి దాని కింద 2.5 లక్షల రూపాయలు కేటాయించి అవసరమైతే మిగతా మ్యాచింగ్ గ్రాంట్ నేను పెట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టిస్తా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్ని తీసుకోమన్నా. ముదిరా సామాజిక వర్గానికి చెందిన బీసీడీ ఎస్టీలకైతే ఏదో ఒకటి చేయడానికి ప్రొవిజన్ ఉందని ఎంఆర్ఓ గారు చెప్తున్నాడు. కానీ వీళ్ళు బీసీలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడదాం అనుకున్నా కుదరకు నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర లోకేష్ బాబుతో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుటుంబాల ముగ్గురికి పోయిన ప్రాణాలు మనం వెనక్కి తేలేం. కానీ ఇది మ్యాన్ మేడ్ ఎర్రర్ వల్ల, మనుషుల తప్పిదం వల్ల జరిగింది తప్ప. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె యాగశాల ప్రాంగణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న హోమక్రతువులను పర్యవేక్షించారు. వేద పండితులు ఆమెకు ఆశీస్సులు పలికి అమ్మవారి పెద్ద ప్రసాదాలు శేషవస్త్రం అందజేశారు. అభిషేక మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. భగవద్గీత మత గ్రంథం కాదని అది మానవాళి జీవన మార్గదర్శి అని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్పష్టం చేశారు. ఆదిశంకరులు నడిచిన ధర్మ మార్గంలో యువత ప్రయాణించాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న మహాకుంభాభిషేక మహోత్సవాలలో పాల్గొన్న కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి భగవద్గీత వివిధ సంపుటాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ భగవద్గీత బోధనలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు. భగవద్గీత ఒక మత గ్రంథం కాదని అది మానవాళి జీవన మార్గదర్శి అని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో యువతకు అర్థమయ్యే రీతిలో ఇలాంటి ఆధ్యాత్మిక గ్రంథాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సనాతన ధర్మాన్ని అందించిన అమూల్య జ్ఞానాన్ని యువతకు చేరువ చేయడం అభినందనీయమని కొన్ని ఆడారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో సీనా, నాయక్ చైర్మన్ రాధాకృష్ణ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆది శంకరాచార్యులు దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేస్తూ భజగోవిందం భజగోవిందం అని చెప్పి భక్తి ప్రచారం అన్ని చేశారు. దాంట్లో వారి గంగా నీరు సాంసారిక జీవితంలో ఒక బిందు అయినా మనం తాగాలని చెప్పారు. సత్సంగం చేయాలి, మంచి మాటలు వినాలి అన్నారు. పేదవాళ్ళకి దాన ధర్మం చేయాలి అని చెప్పారు. అలా గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం అన్నారు. అలా దాంట్లో గేయం గీతా నామ సహస్రం భగవద్గీత విష్ణు సహస్రనామం ప్రచారం చేయాలి అని చెప్పారు. భగవద్గీత కించిదీత అంటే 700 శ్లోకాలు ఉన్న భగవద్గీత ఒకసారి పారాయణం మాత్రం చేస్తే చాలదు. కించిదీత అంటే కొద్దిగా ఒక 4 పద్యాలైనా చదివి దాన్ని అనుసంధానం మననం చేయాలి. దాన్ని మనం గుర్తుకు తీసుకొచ్చి దాంట్లో చెప్పినట్టుగా యజ భజ త్యజ. యజ అంటే పూజలు హోమాలు అన్నీ చేయించుకోవాలి. యజ భజ నామ సంకీర్తనం చేయాలి. శివ 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 అని కానీ నారాయణ నారాయణ అని కానీ స్వామియే శరణమయ్యప్ప కానీ భగవంతుని యొక్క నామ జపం చేయాలి. భవాని దీక్ష అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. యజ భజ త్యజ. సాంసారిక జీవితంలో వారికి కోరికలు అవసరాలన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా మనం స్వార్థం ఒక లెవెల్లో సీమితంగా పెట్టుకుని పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి అందరికీ ఉపకారం చేస్తున్న విధంగా మనము త్యాగం కూడా చేయాలి. అదే సర్వసంగ పరిత్యాగం చేసి
ఆది శంకరాచార్యులు యావత్ భారతదేశం పర్యటన చేసి పాదయాత్రగా చేసి ఈ లోకంలో సమైక్యత కోసరము, శాంతి కోసరము, అద్వైత భావాన్ని, మైత్రి సద్భావనని ప్రచారం చేసి అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలపై కీలకంగా జరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల కోసం రూపొందించిన నిజమైన బడ్జెట్ అని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం ఆనందకరమని చెప్పారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతులు, యువత, మహిళలు మరియు బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం సంతోషకరమని తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం మరి కీలకమైనటువంటి సమావేశాలు బడ్జెట్ సమావేశాలు నిన్నటితో పూర్తయినాయి. సక్సెస్ఫుల్గా బడ్జెట్ని, అంటే నిజమైనటువంటి బడ్జెట్ని, అంకెల గారడీ కాకుండా బడ్జెట్ ప్రజలకు, బడుగు బలహీన, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుద్దో ఆ విధంగా బడ్జెట్ని రూపొందించి 3,25,000 కోట్లు బడ్జెట్ని పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగ, ఉపాధి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేది 3 కూడా ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని రంగాల్ని కేటాయింపులు సమంగా చేశాం. ప్రధానంగా రైతులకి, యువతకి, మహిళలకి, అలాగే బడుగు బలహీన, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా సంక్షేమంలో పెట్టాం. చాలా సంతోషం. ఈ బడ్జెట్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలని మన నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గ సమస్యల మీద కూడా దృష్టి పెట్టాం. ఆ సమస్యల్ని చక్కగా సభ ముందుకు తీసుకెళ్ళాం. ఆ సమస్యల్లో ప్రధానమైంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణరావు తెలిపారు. గత శతాబ్దాలుగా మహిళా దినోత్సవం పేరుతో ముగ్గుల పోటీలు, లెమన్ అండ్ స్పూన్ ఆటలతో సరిపెట్టారని ఎద్దేవా చేశారు. కానీ ఇక్కడ మహిళా ఉద్యోగులలో మానసిక ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలో అనే అంశాలతో పాటు పని ప్రదేశంలో గౌరవం కాపాడే చట్టం, చట్టపరమైన రక్షణలు, మహిళా సాధికారత, మహిళల సంరక్షణ ఇకై మార్గాల వంటి వివిధ మహిళల ప్రముఖులచే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకి పలు సూచనలు, సలహాలను అందించడం జరిగిందని చెప్పారు. శతాబ్దాలుగా మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటానికి నేడు మహిళా దినోత్సవం వేడుకలని గుర్తు చేశారు. 2026లో కూడా మహిళల సాధికారత, సమానత్వం లక్ష్యంగా ప్రత్యేక థీమ్తో ఈ రోజును నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పురస్కరించుకొని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. అడిగాను గాని ఇవ్వట్లేదు అని ఒక మాట వినిపించింది నాకు. అడగడం కాదు ఇక్కడ కావాల్సింది, యాక్షన్ కావాలి. మాకు ఇది కావాలి అని అడగండి. బికాస్ యు ఆర్ గోయింగ్ టు బై ఇట్. ఆ వెండింగ్ మిషన్ లో యు ఆర్ ఆల్ ఎర్నింగ్ అండ్ యూ కెన్ బై ఇట్. మనం మహిళా దినోత్సవం పెట్టుకున్నామంటే ఫస్ట్ ఈ సంవత్సరం మన సెల్ఫ్ కేర్ గురించి ఎక్కువ ఆలోచించాలి. దానిలో రెండో భాగం ఒక ఎంప్లాయీగా మనం సమాజానికి కూడా ఏం చేయొచ్చు అనేది. ఎందుకు
చెప్తున్నాను అంటే ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్. ఇందాక చెప్పారు నేను కెనడా వెళ్ళి చదువుకున్నానని, ఇన్సైడ్ బిజినెస్ స్కూల్ వెళ్ళి చదువుకున్నాను. దిస్ ఈస్ ఆల్ వేర్ ఏ క్రైసిస్ కేమ్ ఇన్ లైఫ్. I took it as an opportunity to grow professionally. ప్రతి స్త్రీ ఎక్కడ ఆగిపోతోందంటే తన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య రానివ్వండి వచ్చినప్పుడు వైవాహిక జీవితంలో కానీ వేరే విషయాల్లో కానీ వచ్చిన పోలీస్ స్టేషన్ కూడా పిలవడానికి లేదు. వారే మీ ఇంటికి వచ్చి ఒక ఉమెన్ ఆఫీసర్తో మీ స్టేట్మెంట్ తీసుకోవాలి. అది పిల్లలది కానీ ఆడవాళ్ళది కానీ చట్టం ఈ విషయంలో ఒకేలా చూస్తుంది. సో ఈ కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి డైలీ యూస్లో అంటే ఎవరికైనా జరుగుతున్నట్టు మనకు తెలిసినా కూడా యూ కెన్ జస్ట్ టెల్ దెమ్ సిఆర్పిసి ప్రకారం ఇది చల్లదు అని చెప్పచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అయితే ఇది అందరికీ తెలిసిందే, ఈక్వాలిటీ బిఫోర్ లా, యాంటీ డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే దేర్ ఆర్ సర్టన్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకు కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి డిస్క్రిమినేషన్ కూడా కాదు. ఇప్పుడు మీరు చూడండి కొన్ని చోట్ల 100 సీట్లకు 10 సీట్లు ఆడవాళ్ళకే ఇవ్వాలి, మెన్నుకు ఉండదు, ఆడవాళ్ళకే ఉంటుంది. అయితే చాలా మంది మగవాళ్ళు వచ్చి అంటారు కేసులు మాట్లాడేటప్పుడు నా దగ్గర, మేము మనుషులం కాదా, మాకు చట్టాలు వద్దా, మాకు సీట్లు వద్దా. దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ రిజర్వేషన్. లా ప్రకారం దీన్ని ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటారు. ఎందుకు అంటే తరాల నాటి నుంచి ఆడవారు బయటికి రావడం మగవారు ఒప్పుకోలేదు. వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారో నాకు తెలీదు, తెలిస్తే ఇచ్చిన వాడిని ఫస్ట్ పట్టుకుని కడగాలి. కానీ ఆడవారు బయటికి రావడం అనేది నిషేధించారు. ఫ్రమ్ ద డేస్ ఆఫ్ సతీ సహగమనం అంటే భర్త లేకపోతే ఇంకా భార్య కూడా దూకేయాల్సిందంటే ఆడవారికి వేరేగా బతికే హక్కు కూడా ఇవ్వలేదు మనకి. అది ఎన్నో నాళ్ళు మనం పోరాడితే కానీ బతికే హక్కు కూడా మనకి రాలేదు. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఫర్ ఎవ్రీ విమెన్, ఎస్పెషలీ మీరు గవర్నమెంట్ సెక్టర్లో ఎంప్లాయ్ అయి ఉన్నారు, అసోసియేషన్లో మెంబర్స్ కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా దిస్ ఇస్ ద రాంగ్, ఇది లా ప్రకారం ఇది తప్పు అని చెప్పగలిగే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. సో మీకు ఏమీ గుర్తు రాకపోతే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది తప్పు అనేయండి. మిత్రులందరికీ నమస్కారం. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వాస్తవంగా నేను వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘానికి 36 ఏళ్ళు బట్టి నాయకుడు ఉన్నా, 17 ఏళ్ళు బట్టి ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నా, ఏనాడు నా నేతృత్వంలో పనిచేసే ఏ ఉద్యోగ సంఘం పక్షాన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మేము నిర్వహించలేదు. దానికి అనేక కారణాలు, మా సంస్థకి సరైన ఆర్థిక స్తోమత లేదా ఆదాయ మార్గాలు లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడు ఎందుకు మొదటిసారి చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో గడిచిన దాదాపు 2 దశాబ్దాల పైచీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి జరిపి ప్రపంచవ్యాప్తంగా దేన్నైతే ఏ స్ఫూర్తినైతే స్ప్రెడ్ చేయాలని అధికారికంగా 1977లో యునైటెడ్ నేషన్స్ తీర్మానం చేసిందో, ఒక అధికారిక తీర్మానం, దానికి ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీర్మానం చేసి ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ థీమ్ని, ఒక ప్రత్యేకమైన థీమ్ని యునైటెడ్ నేషన్స్ ఇస్తూ ఆ ప్రకారం ఆ మహిళలు సాధికారత విషయంలో కానీ వారి ప్రమోషన్ విషయంలో కానీ వారికి రావాల్సినటువంటి హక్కులు, రైట్స్, జస్టిస్, యాక్షన్స్ కేవలం మాటలకి పరిమితం కాకుండా ఆ రైట్స్ అనే హక్కులు అనేవన్నీ కూడా న్యాయం జరగాలంటే యాక్షన్స్గా జరగాలి, అది కూడా యాక్సిలరేటెడ్గా జరగాలనేటువంటిది ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్. దురదృష్టవశాత్తు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో మా ఉద్యోగ సంఘాల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రైసినా డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.